శుక్లపక్ష ద్వాదశలో జన్మించిన వాళ్ళు, శుక్లపక్ష ద్వాదశలో జన్మించిన వాళ్ళు, పాడ్యములో జన్మించిన వాళ్ళు, శుక్లపక్ష పాడ్యములో జన్మించిన వాళ్ళు వివాహ విషయంలో సంతోషం ఉండదు, వివాహం ఆలస్యం అవుతుంది. అదేవిధంగా సమాజాన్ని వెతుక్కుని వెళ్ళి మరీ సహాయం చేస్తారు. సమాజంలో వీళ్ళకు గుర్తింపు ఉండదు. బాల్య స్నేహితులు ఏమార్చేందుకు అవకాశం ఉంది. కానీ వీళ్ళు మళ్ళీ బాల్య స్నేహితులు సహాయం చేస్తూ ఉంటారు. వీళ్ళు చెబితే కూడా వినరు. వీళ్ళు మోసపోతున్నా కానీ మళ్ళీ వాళ్ళకి సహాయం చేస్తారు. ఇలా ఉంటుంది వీళ్ళ యొక్క మనస్తత్వం. వీళ్ళకి పరిహారంగా వివాహ విషయాలకు సహాయం చేయాలి. పేదవారి వివాహాలకు, సమాజంలో ఏమాత్రం గుర్తింపు లేని వారికి, చెత్తలు ఊడ్చే వాళ్ళకి, బాత్రూమ్లు క్లీన్ చేసే వాళ్ళకు ఇలా గుర్తించి సహాయం చేయడం వల్ల ఈ పై తిథిలో పుట్టిన వాళ్ళకు తిథి శూన్య దోషం పోయేసి వీళ్ళకి మంచిగా జరగడం స్టార్ట్ అవుతుంది. శుక్లపక్ష పాడ్యమి అంటే అమావాస్య మరుసటి రోజు, పాడ్యం రోజు దుర్గాదేవి ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా దుర్గారాధన జీవిత పర్యంతం చేసుకోవడం చాలా మంచిది. శుక్లపక్ష ద్వాదశి రోజు జన్మించిన వాళ్లకు, కృష్ణపక్ష ద్వాదశి రోజు ప్రాచీన రామాలయము లేదంటే శ్రీరామారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా కృష్ణపక్ష దశమి నవమిలో జన్మించిన వాళ్ళు, కృష్ణపక్ష దశమి నవమిలో జన్మించిన వాళ్ళకు తాత ముత్తాతల ఆస్తులు అనుభవించలేరు, లేదా వీరు పుట్టిన తర్వాత అవి ఆవిరైపోతాయి. ఒకవేళ ఉన్నా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అంటే పూర్వీకుల ఆస్తిని వీళ్ళు అనుభవించలేరు. కృష్ణపక్ష దశమి నవమిలో జన్మించిన వాళ్ళు, అంటే కృష్ణపక్షం అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి 10వ రోజు, 9వ రోజు. ప్రతి విషయాన్ని చాలా డీప్గా పరిశీలించేస్తారు, దానికి ఫలితం ఉండదు. చాలామంది ఈ బాధితులుగా ఉంటారు. మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులకు, అంటే పారిశుద్ధ్య కార్మికులకు సహాయం చేయడం చాలా మంచిది. ఈ కృష్ణపక్ష దశమిలో జన్మించిన వారు శుక్లపక్ష దశమి రోజు ప్రాచీన శివాలయానికి వెళ్తే మంచిది. ఇక్కడ వ్యక్తిగత పరిహారం, ఆలయ పరిహారాలు కలిపి చెప్పడం జరుగుతుంది. కొన్నిటికి ఆలయ పరిహారాలే వస్తాయి, కొన్ని తిథులకు వ్యక్తిగత పరిహారాలు వస్తాయి. చక్కగా 1-2 సార్లు విని మీరు ఆచరించుకోవచ్చు. ఎందుకంటే తిథి అనేది మీ యొక్క విధిని మారుస్తుంది. ఇది ఖచ్చితంగా అమలవుతుంది, మీరు చేసి చూసుకోవచ్చు.